చండీగఢ్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ టీం 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయింది. హైదరాబాద్ టీంలో నితీష్ కుమార్ రెడ్డి 38, సలీల్ అరోరా 35, ఇషాన్ కిషన్ 33 రన్స్ చేశారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ డకౌట్ కాగా ట్రావిస్ హెడ్ 17 పరుగులకు పెవిలియన్ చేరారు. క్లాసన్ 18, కమిన్స్ 1 పరుగుకే అవుట్ అయ్యారు. ఆర్ఆర్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లతో ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ ని కుప్పకూల్చాడు. అలాగే రవీంద్ర జడేజా, బర్గర్, సుశాంత్ మిశ్రాకి తలో 2 వికెట్లు తీశారు. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీం వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 రన్స్ చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 3 వికెట్లు తీయగా ఇషాన్ మలింగా, శివం కుమార్, నితీష్ కి తలో వికెట్ దక్కింది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ల్లో గుజరాత్ తో తలపడనుంది రాజస్థాన్ జట్టు. చండీగఢ్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ టీం 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయింది. హైదరాబాద్ టీంలో నితీష్ కుమార్ రెడ్డి 38, సలీల్ అరోరా 35, ఇషాన్ కిషన్ 33 రన్స్ చేశారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ డకౌట్ కాగా ట్రావిస్ హెడ్ 17 పరుగులకు పెవిలియన్ చేరారు. క్లాసన్ 18, కమిన్స్ 1 పరుగుకే అవుట్ అయ్యారు. ఆర్ఆర్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లతో ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ ని కుప్పకూల్చాడు. అలాగే రవీంద్ర జడేజా, బర్గర్, సుశాంత్ మిశ్రాకి తలో 2 వికెట్లు తీశారు. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీం వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 రన్స్ చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 3 వికెట్లు తీయగా ఇషాన్ మలింగా, శివం కుమార్, నితీష్ కు తలో వికెట్ దక్కింది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ల్లో గుజరాత్ తో తలపడనుంది రాజస్థాన్ జట్టు.